మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మహిళా ఓటర్లకు ఓటు ఆవశ్యకత, ఎన్నికల్లో ఓటరు పాత్రపై అవగాహన కల్పించడం కోసం హోలీ పర్వదినం సందర్భంగా కలర్ఫుల్ ఎలక్షన్స్ పేరిట అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళగిరి సీకే జూనియర్ కళాశాల ఆవరణలో మహిళా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జి రాజకుమారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్, అడిషనల్ కమిషనర్ ఎన్ ప్రకాశ్రావు, డిప్యూటీ కమిషనర్ బి శివారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, నియోజకవర్గంలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, నగరపాలక, రెవెన్యూ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొలుత నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు, పాటలు, మ్యూజికల్ చైర్స్ పోటీలను రాజకుమారి తిలకించారు. అనంతరం బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్ఓ రాజకుమారి మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ ఓటర్లకు, సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఓటు విశిష్టత, ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకొని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత బాధ్యతను నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఆర్ఓ రాజకుమారి కోరారు. 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 13 గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంది. మనది పెద్ద నియోజకవర్గం. జిల్లాలో 300 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు పొద్దున్నకు చూస్తే 2,89,940 మంది ఓటర్స్ ఉన్నారు. గత ఎన్నికలలో 2019 ఎన్నికల్లో చూస్తే మనకి 278 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు 170 పోలింగ్ స్టేషన్గా ఉన్న సీకే జూనియర్ కాలేజ్లో 4th రూమ్, వెస్ట్రన్ సైడ్ నుంచి 4th రూమ్ అప్పటి పోలింగ్ స్టేషన్. మిడ్ సెంటర్ ఓటర్స్ అందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకోవాలి. మన నియోజకవర్గంలో చూస్తే 86% 2019లో ఓటింగ్ నమోదైంది. 106 పోలింగ్ స్టేషన్స్లో 90 పైన ఓటింగ్ నమోదైంది. కానీ ఈ ఒక్క పోలింగ్ స్టేషన్లోనే అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. సో ఖచ్చితంగా ఈ కలర్ఫుల్ ఎలక్షన్ అన్న థీమ్ ఈ సీకే జూనియర్ కాలేజ్ పరిధిలోనే జరపాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే పోలింగ్ స్టేషన్ నెంబర్ 180గా మారింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చే సమయానికి మన నియోజకవర్గంలో ఉండే ఓటర్లందరూ అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరన్నా ఏప్రిల్ 1వ తారీఖుకి 18 సంవత్సరాలు నిండుతున్నట్లయినా కూడా దయచేసి ఫామ్ 6 పెట్టండి, ఇప్పటికే పెట్టకపోతే. ఎందుకంటే ఇదివరకు అయితే January 1 క్వాలిఫైయింగ్ డేట్గా ఉండేది. కానీ ఇప్పుడు January 1న 18 సంవత్సరాలు నిండినా, ఏప్రిల్ 1న 18 సంవత్సరాలు నిండినా, జూలై 1న 18 సంవత్సరాలు నిండినా, అక్టోబర్ 1న 18 సంవత్సరాలు నిండినా కూడా ఫామ్ 6 పెట్టి ఓటర్గా నమోదు అవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరికీ అవకాశం ఇచ్చింది. 18 సంవత్సరాలు నిండినా దయచేసి ఫామ్ 6 పెట్టుకుని ఓటర్గా నమోదు అవ్వాలని నేను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అడుగుతున్నా. కారణం ఏంటంటే యంగ్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్ పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేసినప్పుడు ఆ సంతోషమే వేరు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నా పాత్ర నేను నిర్వహించాను, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి, చక్కటి పాలసీ డెసిషన్స్ తీసుకోబోయే వ్యక్తిని మా వాయిస్ రిప్రజెంట్ చేయడానికి నేను ఎన్నుకోబోతున్నాను అన్న సందేశం ప్రపంచానికి ఇస్తున్నారు అంటే ఆ తొలి ఓటర్, యంగ్ ఓటర్ ఎంత గర్వపడాలి. సో ఓటర్గా ఉండడం అన్నది మనకి గర్వం, ప్రైడ్. ఆ ఓటు హక్కు వినియోగించుకుంటే మరింత గర్వం. సో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మే 13న జరగబోయే పోలింగ్ రోజు ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి. 2019 ఎలక్షన్లో 86% వచ్చింది కాదు, ఈసారి 100% ప్రతి ఒక్కరూ కూడా మన ఓటుని మనం వినియోగించుకుంటున్నాం. 100% ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్కు వస్తున్నాం, ఓటేస్తున్నాం అన్న సందేశం మీ ద్వారా మన నియోజకవర్గ ప్రజలందరికీ వెళ్ళాలి. అలాగే హోలీ మనకి ఎంత మంచి రోజో మనందరికీ తెలుసు.
ఎందుకంటే జీవితం చాలా కలర్ఫుల్గా ఉండాలి. మంచి చెడులు, ఆనందాలు, సంతోషాలు, చిన్న చిన్న నిర్లిప్తలు ఎన్నో ఉంటాయి. అలా కాదు, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా కూడా చాలా జాయ్ఫుల్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి అన్న మంచి ఉద్దేశంతో ఈ హోలీ దేశం అంతా కూడా మనం జరుపుకుంటున్నాం. అటువంటి హోలీ రోజు కలర్ఫుల్ ఎలక్షన్స్ థీమ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, మీ అందరినీ నేను కలుసుకోవడం, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ 87 మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాకు ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం అని తెలియజేస్తూ, రంగోలీ చాలా బాగా వేశారు. అందులో థీమ్ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నది మేము అనౌన్స్ చేయాలి కాబట్టి చేస్తాం. అలాగే పాటలు కూడా చాలా చక్కగా పాడారు. తర్వాత ఇప్పుడు మనము ఆ మ్యూజికల్ చైర్ అన్నది మీ గురించి మేము ఏర్పాటు చేసాం. ఎవరన్నా మధ్యలో ఆగిపోవచ్చు, ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. కానీ మనకు కొటేషన్ ఉంది, ఏంటది? నేను ఆగిపోలేదు, అలసిపోలేదు, నేను ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్కి వస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి మీకు మ్యూజికల్ చైర్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మిగతా ఓటర్స్ అందరూ కూడా వారందరికీ కూడా ఎంకరేజ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హ్యాపీ హోలీ. ఎండ్గా ఉంది కాబట్టి ముందు మ్యూజికల్ చైర్ అయిపోయిన తర్వాత కలర్ఫుల్ హోలీ థీమ్తో ఒక పెద్ద గ్రూప్ ఫోటో అన్నది మనము ఇదే డయాస్ పైన కింద అందరూ కలిపి ఆ హోలీ సెలబ్రేషన్తో ఒక గ్రూప్ ఫోటో అన్నది కూడా ఉంటుంది. దయచేసి మరొక 15-20 నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత వేరే ఏ పనులున్నా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరొక్కసారి పేరున మంగళగిరి నియోజకవర్గ ఓటర్లందరికీ కూడా పేరున హోలీ శుభాకాంక్షలు, నా అభినందనలు. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, కలినిలయములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోవా సదా తోడుగా. ఓటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను, నా ఓటు హక్కును వినియోగించుకుంటాను. థ్యాంక్ యూ. ఓటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను, ఓటు హక్కు వినియోగించుకుంటాను. గట్టిగా చెప్పండి. సెకండ్ ప్రైజ్ వీరమ్మ, రెడీగా ఉండండి. నేను ఓటర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను, నేను నా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకుంటాను. నా ఓటు హక్కు నేను వినియోగించుకుంటున్నాను, అందుకు నేను గర్వపడుతున్నాను. నా ఓటు వినియోగించుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ పోలింగ్ లో ఓటర్గా ఉన్నందుకు సంతోషపడుతున్నాను. ఓటు వచ్చినందుకు గర్వపడుతున్నాను, నా ఓటు నేను వినియోగించుకుంటాను. కలర్ఫుల్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ తో మరి గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు, మనకు రిటర్నింగ్ అయిన అధికారి వారు మరి అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. 300 పోలింగ్ కేంద్రాల్లో ప్రతి చోట కూడా నిష్పక్షపాతంగా అందరూ కూడా భాగస్వాములై ఈ ఓటుని వినియోగించాలనే కాన్సెప్ట్ తో చాలా చక్కటి ప్రోగ్రాం చేస్తూ మా అందరినీ ఏఆర్ఓస్ ని, మున్సిపల్ అధికారులు అందరినీ కూడా ఈ ప్రోగ్రాం అన్నిటి శాఖలు, అంగన్వాడీ సిడిపిఓ గారు, సూపర్వైజర్స్, మెప్మా సిఎంఎంస్, ఆర్పీలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచి మన సెక్రటరీ స్టాఫ్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మరి చాలా ఫ్రూట్ఫుల్ గా చేసి ఈ రోజు నిజంగా ఇప్పుడు కూడా మేము ఈ యొక్క
ఈ ఈ ఈ విధమైన వాతావరణం ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఒక విధంగా లక్కీ మేడం గారి ఆధ్వర్యంలో ఇటువంటి హోలీ జరుపుకోవడం కూడా మా సంతోషంగా భావిస్తూ అందరికీ మనకు జాయింట్ కలెక్టర్ మేడం గారికి, కమిషనర్ సార్కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రోగ్రాము ఇందరితో ముగిసిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వనండాలి.